గురుకుల ఆర్ట్ టీచర్కి సంబంధించి డ్రాయింగ్ గురించి చెప్తున్నా. డ్రాయింగ్ అనేది ఫంక్షనల్, నాన్ ఫంక్షనల్ అని 2 టైప్స్ ఉంటుంది. ఫంక్షనల్ అంటే ఏంటంటే మనకు యూజ్ అయ్యే విధంగా, ఇప్పుడు కార్టోగ్రఫీ అంటే ఆ డ్రాయింగ్ అనేది మ్యాప్స్, ఇండియా మ్యాప్, వరల్డ్ మ్యాప్, అట్లా మ్యాప్స్ విధంగా మనకి ఆ డ్రాయింగ్ యూజ్ అవుతూ ఉంటుంది. ఆర్కిటెక్చరల్, ఏదైనా ఇల్లు కానీ మిగతా ఏదైనా ఆర్కిటెక్చర్కి సంబంధించింది. ఇంకా మెడికల్ సైన్స్ డయాగ్రామ్స్ ఉంటాయి కదా, బయాలజీ, సో ఆ డయాగ్రామ్స్, డిజైన్స్, ఇక మెకానికల్ మిషన్స్కి సంబంధించిన డయాగ్రామ్స్, ఇవన్నీ మనకి ఏదో ఒక విధంగా యూజ్ అవుతాయి. ఇప్పుడు మిషన్స్ అనుకో, దాన్ని బట్టి మనకి ఇట్లా ఇది ఫంక్షనింగ్ ఇట్లా జరుగుతుందని తెలుసుకోవడం. సో ఇవన్నీ మనకు ఒక పరంగా మనకు యూజ్ అయ్యేదన్నమాట. సో నాన్ ఫంక్షన్ అంటే చూడడానికి అందంగా కనిపించడం, ఇట్లా దాంతో అంత అంత పనికి రాదు, కానీ అవి విజువల్ ఆర్ట్స్ అంటే చూడడానికి బాగుంటాయి అట్లా. సో ఈ 2 కైండ్స్ ఉంటాయి. ఇప్పుడు మనం ఈ కైండ్ గురించి చూస్తాం. అసలు డ్రాయింగ్కి మనకు కొన్ని ఎలిమెంట్స్ కావాల్సి వస్తుంది. ఆ ఎలిమెంట్స్ ఏంటి అంటే డాట్, లైన్, టెక్స్చర్, వాల్యూమ్. ఇప్పుడు డాట్ అంటే కొన్ని డయాగ్రామ్స్ ఉంటాయి, అవి డాట్స్ వాటితో చేయడానికి పనికొస్తుంది. ఇంకా కొన్ని డయాగ్రామ్స్ ఎట్లా అంటే ఇట్లా లైన్స్ తోటే ఒక మనిషి బొమ్మ వచ్చేస్తూ ఉంటుంది, అందులో లైన్స్ కనబడుతూ ఉంటాయి, టెక్స్చర్. సో వీటన్నిటిని యూజ్ చేసుకుంటూ చేస్తారు. సో ఇవన్నీ ఎలిమెంట్స్ అనమాట, చాలా ఇంపార్టెంట్వి. నెక్స్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ డ్రాయింగ్. మనం ఏ డ్రాయింగ్ వేసినా కూడా, ఇప్పుడు ఒక ఎలిఫెంట్ రన్నింగ్ నడుస్తుంది అనుకో, దానిలో ఒక ఎక్స్ప్రెషన్ ఇట్లా కనిపించాలి, అది ఇట్లా చేస్తుంది, గాలికి చెట్లు ఎగురుతున్నాయి. సో ఈ విధంగా ఒక ఎక్స్ప్రెషన్ అనేది మనకు వేసే డ్రాయింగ్లో కనిపించాలి, బ్యాలెన్స్ ఉండాలి. సో ఇవన్నీ నార్మల్గా మనకు డ్రాయింగ్కి ఉండాల్సినవి. ముందు వీడియోలో మనం డ్రాయింగ్కి సంబంధించిన కొన్ని కవర్ చేసాము. అదేంటంటే డ్రాయింగ్లో ప్రిన్సిపల్స్, టెక్నిక్స్, మెటీరియల్స్, ఇంకా పేస్టల్స్ మనము ముందు వీడియోలో కవర్ చేసినాం. కావాలంటే ముందుకు వెళ్ళి చూడండి. ఇప్పుడు ఈ వీడియోలో పెన్సిల్స్, చార్కోల్ స్టిక్స్, స్కెచ్ పెన్స్తో మొత్తం ఈ డ్రాయింగ్ని క్లోజ్ చేయబోతున్నాం. సో పెన్సిల్స్ దగ్గరకు వస్తే ఇందులో బ్లాక్ అండ్ వైట్ అండ్ కలర్ ఈ పెన్సిల్స్ గురించి ఇక మొత్తం ఉంటుంది. మొత్తంగా నార్మల్ పెన్సిల్ అనేది సైజ్ ఎంత ఉంటుంది అంటే 7 ఇంచెస్ ఉంటుంది నార్మల్ పెన్సిల్. ఇది 17.5 సెంటీమీటర్స్ అనమాట. సో ఒక పెన్సిల్ సైజ్ అది. తర్వాత ద కోర్ ఆఫ్ ఎ పెన్సిల్, ఇప్పుడు పెన్సిల్కి మధ్యలో ఉంటుంది కదా, అది లెడ్, అది గ్రాఫైట్తో తయారు చేస్తారు, లెడ్. తర్వాత క్లే, మట్టితోటి కూడా మట్టి వాటర్ కలిపి చేసిన పెన్సిల్స్ ఉంటాయి. నార్మల్గా అయితే మనం వుడ్తో చేసిన పెన్సిల్స్ చూస్తాం, అవి సీడార్ వుడ్తో చేస్తారు. అదే వుడ్ అంటే సీడార్ వుడ్ అనే దాంతో చేస్తారు. మొత్తం ద ఫుల్ రేంజ్ ఆఫ్ డ్రాయింగ్ పెన్సిల్ గ్రేడ్స్ ఆర్, ఇవి చాలా ఇంపార్టెంట్, మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు పెన్సిల్స్కి పేర్లు ఉంటాయి అనమాట, 9H, 8H, 7H, 6H, 5H, 4H, అట్లా మొత్తం ఇవన్నీ నేమ్స్ ఆఫ్ ద పెన్సిల్స్ అన్నట్టు. ఇట్లా HB, F, B, 2B, 3B ఇట్లా పెన్సిల్స్ ఉంటాయి. ఇవన్నీ కింది అన్నీ సాఫ్ట్ ఉంటాయి అనమాట, అంటే కింది అన్ని సాఫ్టెస్ట్, పైన అన్ని హార్డెస్ట్ పెన్సిల్స్. ఇప్పుడు వీటి గురించి ఏంటో తెలుసుకుందాం. ద డార్క్నెస్ ఆఫ్ ద గ్రాఫైట్ వేరీస్ ఫ్రమ్, అంటే ఒక్కొక్క పెన్సిల్కి ఒక థిక్నెస్ ఉంటుంది అనమాట. ఇది కొంచెం లైట్గా వాడడం, ఇది కొంచెం థిక్గా వాడడం, అట్లా. సో దాన్ని బట్టి ఆ లైట్నెస్, థిక్నెస్ని బట్టి వీటికి నేమ్స్ ఇస్తారనమాట. అయితే ద హార్డెస్ట్ పెన్సిల్స్ క్రియేట్ లైటర్, థిన్నర్ లైన్స్, వైల్ ద సాఫ్టెస్ట్ పెన్సిల్స్ క్రియేట్ డార్కర్, థిక్కర్ లైన్స్. అంటే ఈ హార్డెస్ట్ పెన్సిల్స్ ఉన్నాయి కదా, ఇవి కొంచెం లైట్గా పడతాయి, 9H, 8H ఇట్లా కొంచెం లైట్గా పడుతూ ఉంటాయి. ఇది ఇట్లా పెరుగుతున్న ఒకటి థిక్నెస్ ఎక్కువ పెరుగుతూ ఉంటుంది అనమాట. ఇందులో ఇది ఎక్కువ థిక్గా ఉంటాయి సాఫ్టెస్ట్ పెన్సిల్స్. ఈ 5B, 6B, 7B, 8B, 9B అనేవి చాలా థిక్గా మనం రాసినప్పుడు థిక్గా పడతాయి, ఇవి లైట్గా పడతాయి. సో ఇవి పెన్సిల్స్ గురించి. చాలా డయాగ్రామ్స్లో ఏ కైండ్ ఆఫ్ పెన్సిల్స్ యూజ్ చేసి అనే క్వశ్చన్స్ మనం చూస్తూ ఉంటాం. సో ఇది కొంచెం చూసుకోవాలి. తర్వాత ఇదంతా పెన్సిల్స్ గురించి. ఇప్పుడు గ్రాఫైట్ పెన్సిల్, ఇందులోనే ఒక టైప్ ఆఫ్ పెన్సిల్. ఆర్టిస్ట్ యూజింగ్ దిస్ మెటీరియల్ ఫర్ పోర్ట్రేట్స్ గీయడానికి, హ్యూమన్ హెడ్, కొన్ని డయాగ్రామ్స్తో ఓన్లీ పెన్సిల్ తోటి ఒక మొహం మాత్రమే వేస్తూ ఉంటారు కదా, మొహం వరకు, ఆ డయాగ్రామ్స్కి గ్రాఫైట్ పెన్సిల్ యూజ్ చేస్తారు. ఈ పోర్ట్రేట్ హెడ్, ఇట్లా పోర్ట్రేట్స్ చేయడానికి ఏం యూజ్ చేస్తారు, గ్రాఫైట్ పెన్సిల్ అనుకుంటూ కూడా ఆప్షన్స్ ఇస్తూ ఉంటారు. సో గ్రాఫైట్ పెన్సిల్ అనేది దానికి యూజ్ చేస్తారు. ముఖ్యంగా అందులో 6B, 8B, 16B అనే పెన్సిల్స్ని యూజ్ చేస్తారు, ఎందుకంటే అది ఎక్కువ డెన్సిటీ, అంటే ఎక్కువ తిక్కగా పడుతుంది కాబట్టి. సో ఈ పెన్సిల్స్ని యూజ్ చేస్తారు. ఇది పెన్సిల్స్ అండ్ గ్రాఫైట్స్ గురించి. నెక్స్ట్ చార్కోల్ స్టిక్, దీన్ని తెలుగులో బొగ్గు కర్ర అంటారు. ఈ చార్కోల్ స్టిక్స్ దేంతో, చార్కోల్ అంటేనే బొగ్గు కాబట్టి ఇది మొత్తం బొగ్గుతోనే తయారు చేస్తారు. ఇది బొగ్గు పొడి మాధ్యమంగా యూజ్ చేస్తారు. డ్రాయింగ్ కోసం కాగితంపై బొగ్గుని వినియోగిస్తారు. డ్రాయింగ్ పైన కూడా బొగ్గునే వేసి దాన్ని యూజ్ చేసుకుంటూ మొత్తం డ్రాయింగ్ చేస్తూ ఉంటారు అన్నట్టు. ఇది శీఘ్ర డ్రాయింగ్ల కోసం ఉపయోగపడుతుంది, ఫాస్ట్గా చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట, డ్రాయింగ్ తొందరగా చేయడానికి. కఠినమైన స్కెచ్ ప్రయోజనం, ఉపయోగం, మనం ఎటువంటి కాగితం అయినా చేయొచ్చు ఈ డ్రాయింగ్. కొన్ని ఇట్లా స్పెసిఫిక్గా దీని మీద చేయాలి అని ఏముండదు. ఇది
మనం అట్లనే బొగ్గు వేసి ఇట్లా కొంచెం డెకరేషన్ ఇట్లా వేస్తాం కదా, చేసిన తర్వాత అది కింద రాలిపోకుండా ఉండడానికి ఒకటి ఫిక్సేటివ్ స్ప్రే అని ఒకటి ఉంటుంది. ఆ ఫిక్సేటివ్ స్ప్రేని యూజ్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి, ఫిక్సేటివ్ స్ప్రే అని ఒకటి ఉంటుంది, అది మొత్తం దానికి ఫిక్స్ అవ్వడానికి అన్నట్టు. సో దీన్ని ఉపయోగించి పోర్ట్రేట్ని తయారు చేయవచ్చు. బొగ్గు అనేది శుద్ధ ధూళి, అంటే తెలిసిందే ధూళి అనమాట బొగ్గు అనేది. అది తడి మైనంతో కలిసిన రకమైన బొగ్గు ఉంటుంది. తడి మైనంతో ఈ బొగ్గు అనేది మింగిల్ అవుతుంది, అందుకే అది కొంచెం అతుక్కుని ఇట్లా ఉంటుంది కదా, దానికి అది రావడానికి మైనం అనేది కొంచెం యాడ్ చేస్తారు అన్నట్టు. తోట వైకుంఠం, ఈ పర్సన్ పేరు చాలా ఇంపార్టెంట్. ఇతను మన తెలంగాణ కళాకారుడు అనమాట, తోట వైకుంఠం అని తను పెయింటింగ్స్, పోర్ట్రేట్, తలలు, అంటే చెప్పిన కదా ఇంతసేపు మనము ఇందులో ఈ గ్రాఫైట్ పెన్సిల్లో 6B 8B 16B పెన్సిల్స్ యూజ్ చేస్తారు. హ్యూమన్ హెడ్, తల వరకే పెన్సిల్తో మాత్రమే బొమ్మలు వేస్తారని. సో ఈ తోట వైకుంఠం అని ఆ బొమ్మలు వేసేవాడు అనమాట. సో వీళ్ళ పేరు ఇచ్చి ఇతను ఎక్కువగా ఏ బొమ్మలు వేసారని. ఇప్పుడు స్కెచ్ పెన్ గురించి చూద్దాం. ఈ స్కెచ్ పెన్ అనేది అవుట్లైన్ల కోసం యూజ్ చేస్తారు అన్నట్టు. బార్డర్స్కి ఇట్లా గీయడానికి మనం ఇట్లా బార్డర్స్కి ఇస్తాం కదా, సో దానికోసం ఈ స్కెచ్ పెన్ యూజ్ చేస్తారు. ఇది శాశ్వత మార్కర్, మళ్ళీ రబ్ చేయడానికి అట్లా ఏం ఉండదు. సో మనము ABCDలు ఇట్లా రాస్తూ ఉంటాం కదా, కొంచెం పెద్ద పెద్దగా డిఫరెంట్ స్టైల్స్లో, రోమన్ స్టైల్ అట్లా వేరే వేరే స్టైల్స్లో. సో అట్లాంటి వాటిలలో మనం ఈ స్కెచ్ పెన్ అందులో కలర్ లోపల వేసే కలర్ యూజ్ చేస్తాం. ఇంకా మార్కర్ కూడా స్కెచ్ పెన్ లెక్కనే ఉంటుంది, ఇక మార్కర్ అనుకోవచ్చు. నెక్స్ట్ కాంటాక్ట్ క్రేయాన్స్. ఈ కాంటాక్ట్ క్రేయాన్స్ అంటే కాంటాక్ట్ క్రేయాన్స్ లేదా కర్రలు ప్యాస్టల్ లాగా ఉంటాయి. మనం ప్యాస్టల్ గురించి లాస్ట్ వీడియోలో చూసుకున్నాం, కావాలంటే వెనక్కి వెళ్ళి చూడండి. సో దానిలానే ఉంటుంది అనమాట. కాంటాక్ట్ క్రేయాన్స్ కూడా చాలా భిన్నంగా ఉంటాయి. ఇవి కంప్రెస్డ్ బొగ్గు లేదా గ్రాఫైట్తో రూపొందించబడిన డ్రాయింగ్ మాధ్యమం. మైనం లేదా బంకమట్టిని బేస్ కోసం కలపడంతో పాటు రంగు కోసం సహజ వర్ణ ద్రవ్యం కూడా ఉంటుంది. ఈ రంగులు బాగా కలపడం వల్ల పేస్టల్స్ డ్రాయింగ్ కోసం ప్రారంభ స్కెచ్, ఇప్పుడు ఏదన్నా స్కెచ్ వేయాలనుకో ఫర్ ఎగ్జాంపుల్, ఆ డ్రాయింగ్కి ముందు ఫస్ట్ ఇది వేస్తారనమాట, అవుట్లైన్ కోసం ఇట్లా చిన్న చిన్నగా వేసి దాన్ని మళ్ళీ వేరే దాంతో థిక్ వేస్తూ ఉంటారు. సో ఇవి లైట్గా యూజ్ చేసి మళ్ళీ దాన్ని వేరే డ్రాయింగ్ తోటి థిక్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ రోటరింగ్ పెన్. రోటరింగ్ పెన్ అనేది ఇది ఇంక్ డ్రాయింగ్ టెక్నిక్ల కోసం ఉపయోగించేది. కళాకారుడు కళ యొక్క వివరణాత్మక పనిని గీయవచ్చు. ఆర్కిటెక్చరల్ రంగంలో దీన్ని ఎక్కువ యూజ్ చేస్తారు, ఆర్కిటెక్చర్ పరంగా దీన్ని ఎక్కువ యూజ్ చేస్తారు. నెక్స్ట్ కలర్ పెన్సిల్స్. కలర్ పెన్సిల్స్ ఏంటి అంటే చెక్క, సీసం, మైనం రంగు వీటితోని చేయబడతాయి అన్నమాట పెన్సిల్స్, కలర్ పెన్సిల్స్. ఈ కలర్ పెన్సిల్స్ సులభంగా కలపవచ్చు కానీ వ్యాప్తి చెందదు, ఇట్లా స్ప్రెడ్ అవ్వదు ఇదంతా ఈ కలర్ పెన్సిల్స్తోనే వేస్తే. మళ్ళీ ఇది మృదువైన సన్నని శుద్ధ పెన్సిల్ ఇక్కడ ఉంటుంది కదా అది మృదుగా సన్నగా ఉంటుంది. మళ్ళీ రంగు పెన్సిల్స్ నాన్ ఎరేజబుల్, అంటే ఇక మళ్ళీ ఒకసారి పెన్సిల్తో వేసిన తర్వాత మళ్ళీ అది రబ్ కాదనమాట. సో ఇది 5 ప్రధాన మార్గాలను కవర్ చేస్తాయి ఈ పెన్సిల్స్. అవి ఏంటి అంటే స్టిప్లింగ్, క్రాస్ హ్యాచింగ్, బ్యాక్ అండ్ ఫోర్త్ స్ట్రోక్, స్కంబ్లింగ్ అనే వాటిని చేస్తుంది. సో ఈ 5 నేమ్స్ అయితే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్రేయాన్స్. ఎక్కువ శాతం ఇది వ్యాక్స్తోని కలిపి చేస్తారు. క్రేయాన్స్ అంటే తెలుసు కదా, అంత చిన్నగా ఉంటాయి, కలర్ ఉంటాయి, చిన్నపిల్లలు ఎక్కువ డ్రాయింగ్ వేయడానికి యూజ్ చేస్తూ ఉంటారు. వ్యాక్స్తో తయారు చేస్తారు ఇది ఎక్కువ. మళ్ళీ అది కూడా నాన్ ఎరేజబుల్, అంటే రబ్ చేస్తే కాదనమాట, నాట్ వాటర్ సాల్యుబుల్. ఇది డ్రాయింగ్ ఫ్రమ్ నేచర్. ఇప్పుడు ఈ డ్రాయింగ్లో చూసుకున్నట్లయితే, మన సిలబస్లో చూసుకున్నట్లయితే ఇది పెన్సిల్స్, పేస్టల్స్, చార్కోల్ స్టిక్స్, స్కెచ్ పెన్స్ ఇవన్నీ అయిపోయినాయి. మిగిలింది ఏంటి అంటే ఇవి సబ్జెక్ట్స్. డ్రాయింగ్ ఫ్రమ్ నేచర్, ఆబ్జెక్ట్ డ్రాయింగ్. డ్రాయింగ్ ఫ్రమ్ నేచర్ అంటే లీవ్స్, ఫ్లవర్స్, ట్రీస్, బర్డ్స్, యానిమల్స్ వీటికి సంబంధించింది. దీన్నే ల్యాండ్స్కేప్ పెయింటింగ్ అని అంటారు. అది కాకుండా నేచర్ స్టడీ పెయింటింగ్ అని కూడా దీన్ని అంటారు. అంటే ఇందులో ఫ్లోరా, ఫానా. ఫ్లోరా అంటే ఫ్లవర్స్, ఫానా అంటే యానిమల్స్. సో వీటికి సంబంధించిన బొమ్మలు, మౌంటైన్స్, ఇట్లా ప్రకృతికి సంబంధించిన బొమ్మలు వేస్తే దాన్ని ల్యాండ్స్కేప్ అంటారు. క్వశ్చన్స్ ఇట్లా అడుగుతారు, ప్రకృతి ఇట్లా ఉన్నప్పుడు దీన్ని ఇట్లాంటి బొమ్మలు ఉంటే దాన్ని ఏ పెయింటింగ్ అంటారు అని. సో ల్యాండ్స్కేప్ పెయింటింగ్ అని అంటారు అనమాట. ఈ ల్యాండ్స్కేప్ పెయింటింగ్లో చాలా ఫేమస్ పర్సన్ ఒక అతను ఉంటాడు, తను ఎవరంటే విన్సెంట్ వాన్ గో. ఇతను ఒక యూరోపియన్ ఆర్టిస్ట్. ఇందులో మనం యూరోపియన్ ఆర్టిస్ట్ వాళ్ళ ఆర్ట్ గురించి కూడా తెలుసుకోవాల్సి వస్తుంది. సో ఈ పర్సన్ కొంచెం ఇంపార్టెంట్. విన్సెంట్ వాన్ గో, తను ఈ ల్యాండ్స్కేప్ పెయింటింగ్ని చాలా ఎక్కువ వేసిండనమాట, అందులో తను ఫేమస్. నెక్స్ట్ ఆబ్జెక్ట్ డ్రాయింగ్. ఆబ్జెక్ట్ డ్రాయింగ్ అంటే ఆబ్జెక్ట్స్ని డ్రా చేయడం. అది జాడీలు కానీ, సీసాలు కానీ, కుండ, పండ్లు ఇట్లాంటి వాటిని డ్రా చేయడాన్ని ఆబ్జెక్ట్ డ్రాయింగ్. ఆబ్జెక్ట్స్ ఉన్నాయంటే అది ఆబ్జెక్ట్ డ్రాయింగ్. ప్రకృతికి సంబంధించి చెట్లు, పుట్టలు ఏమన్నా ఉంటే అది డ్రాయింగ్ ఫ్రమ్ నేచర్ అనుకోవాలి. ఈ ఆబ్జెక్ట్ డ్రాయింగ్ ఎట్లుండాలి అంటే సహజ కాంతిని తనిఖీ చేయాలి. అది ఈ డ్రాయింగ్ అయినా
అది లైట్నింగ్ మంచిగా ఉండాలి. మీడియం ఒక పెన్సిల్ మాత్రమే 2B 4B 6B ఈ పెన్సిల్స్ యూజ్ చేయాలి. పెన్సిల్స్ చెప్పినప్పుడు చెప్పిన కదా ఏ పెన్సిల్స్ అనేది కొంచెం ఇంపార్టెంట్ అని. సో మనం డ్రాయింగ్ చేసేటప్పుడు ఏ పెన్సిల్స్ అనేది కూడా వాళ్ళు అడుగుతారు. సో పెన్సిల్స్ నేమ్స్ కొంచెం గుర్తుపెట్టుకోవాలి. సో పెన్సిల్స్తోని చేయాలి. ఇంకా విజువల్ కాంపోజిషన్ వస్తు అమరికలపై ఆధారపడి ఉంటుంది. అది వర్టికల్గా చేయాలా మనం అనుకునే దాన్ని బట్టి. ఇప్పుడు ఒక బొమ్మ ఉంది, ఆ బొమ్మ పైన లైట్ ఇట్లా పడుతుంది, మనం గీసే బొమ్మలో అదంతా కనిపించాలన్నమాట. మనము మీడియము, థిక్, లైట్ ఈ 3 వేరియేషన్స్ని యూజ్ చేయాలి. అట్లాంటప్పుడే మనకు బొమ్మ మంచిగా కనబడుతుంది. ఇటు నుంచి లైట్ పడుతుంది, అది అప్పుడు ఎట్లా కనబడుతుంది. సో ఆ విధంగా మనం అన్నీ యూజ్ చేసుకొని గీయాలి. ప్రతి వస్తువు యొక్క ప్రాథమిక ఆకృతులను గీయడం ప్రారంభించాలి. ఎట్లా అంటే ఫస్ట్ యాపిల్ ఉందనుకో, యాపిల్ని ఫస్ట్ ఇట్లా గుండ్రంగా గీసిన తర్వాత మిగతాది రబ్ చేసి యాపిల్ని సరిగ్గా గీయడం. ఇప్పుడు కప్పు ఉందనుకో, అది రెక్టాంగిల్లో ఉంటుంది కాబట్టి ఇట్లా మనం ఫస్ట్ ఒక డబ్బా గీసి దాన్ని మనం అవుట్లైన్ ఇట్లా తీసుకొని తర్వాత దాన్ని రబ్ చేసి ఇట్లా గీసుకోవడం. సో ఇట్లాంటివన్నీ గీసుకుంటూ మనం స్టార్ట్ చేయాలి. సో మెయిన్గా మనకు ఈ డ్రాయింగ్స్ వేయడానికి ఇంపార్టెంట్ ఏంటి అంటే ఒక అవుట్లైన్ అనేది కంప్లీట్ చేయాలి. ఇట్లా సర్కిల్ గీయడమా, స్క్వేర్ గీయడమా అట్లా. తర్వాత షేడింగ్ లైట్ నుంచి డార్క్గా చేసుకోవాలి. ఫస్ట్ లైట్గా వేసుకోవాలి. అది ఓకే డ్రాయింగ్ బాగానే ఉంది అనుకుంటే దాన్ని థిక్ చేసుకుంటూ కంటిన్యూ చేయాలి. తర్వాత లైటింగ్ లెఫ్ట్ ఆర్ రైట్ చూడాలి. ఆ లైటింగ్ ఎటు నుంచి పడుతుంది, ఇటు నుంచా మనం బొమ్మ ఎట్లా గీస్తే మనకు అట్రాక్టివ్గా కనిపిస్తుంది అని మనం చూసుకోవాలి. తర్వాత 3 టోన్స్ వాల్యూస్ డార్క్, మీడియం, లైట్. మనం డ్రాయింగ్ వేసేటప్పుడు లైట్గా, థిక్గా అన్నీ పడేటట్టు మనం అన్నీ చూసుకొని డ్రా చేయాలి. సో దీంతో డ్రాయింగ్ అనేది క్లోజ్ అయింది. అండ్ ఈ వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇట్లాంటి వీడియోస్ కావాలనుకుంటే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.